చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టిన తర్వాత ఆ గిన్ని ఇలా తిప్పుతూ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటది తల్లి. అంటే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దృష్టి పెడుతుందనా? కేవలం అలాగ ఒక మామూలు మాటగా, అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా, ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే తెలంగాణ పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపించి అక్కడ ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది, ప్రకృతి వైపరీత్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆయన కోఆపరేట్ చేశారు, రాజకీయాలు అధికారంలోకి రాకముందు కూడా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారో ఆయన అక్కడ కూడా అదే రకమైన సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణని కించపరచాలని ఎప్పుడు మాట్లాడ్డాయినా, ఎప్పుడు కూడా తెలంగాణ గొప్పతనాన్ని పురిటిగడ్డ లాంటి, పోరుగడ్డ లాంటి తెలంగాణ అనేటువంటి మాట చెప్పడం, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని ఆయన ప్రత్యేకంగా ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన ఇతరత్రా కానీ ఎంతో ప్రోత్సహించిన సందర్భం. అక్కడ మాట్లాడింది ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఉన్నటువంటిది, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది, మా దిష్టి వెళ్ళకూడదని మనం ఊరికే అంటాం. బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే దాన్ని వారిని కించపరచడానికి కాదు. దయచేసి వివరణ కూడా జనసేన పార్టీ స్పష్టంగా ఇచ్చింది. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు, ఇది సహజంగా మామూలుగా చెప్పిన ఒక మాండలికం. ఆ మాండలికాన్ని అలా ఉపయోగించమనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగించకూడదనే మేము కోరుకుంటున్నాం. ఇక కొనసాగించకపోవడం అనేది మరి వారి విచక్షణే అదంతా.